ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము, మాకు కవలలే పుడతారా అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా అసలు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారంటే, ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఇంజెక్షన్స్ ద్వారా పెరిగిన ఎగ్స్ ని మనము రిట్రీవ్ చేసి ఎగ్ ని స్పర్మ్ ని ల్యాబ్ లో మీట్ చేపించి దాంతో ఎంబ్రియోస్ అనేది ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంబ్రియోస్ ని 5 days వరకు గ్రో చేసి ల్యాబ్ లో 5th day అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ 5th day లో ఫార్మ్ అయిన ఎంబ్రియోని మనం బ్లాస్టోసిస్ట్ అంటాము. ఈ బ్లాస్టోసిస్ట్ కి చాలా ఎంబ్రియోలో ఇంప్లాంట్ అయ్యే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ డే ఎంబ్రియోస్. సో యూజువల్ గా మనం ఏం చేస్తామంటే Day 5 ఎంబ్రియో అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజువల్ గా ఒక 2 బ్లాస్టోసిస్ట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల సక్సెస్ రేట్ అనేది ఒకటి 60% చెప్తూ ఉంటాము. మనము 2 బ్లాస్టోసిస్ట్ మనము ఇంప్లాంట్ చేయడం వల్ల మనకు ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనేటివి వస్తూ ఉంటాయి. అలా అని ఐవీఎఫ్ చేసిన వాళ్ళందరికీ ట్విన్స్ వస్తారని ఏం లేదు. చాలా వరకు సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. కానీ వెన్ కంపేర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ లో మనం 2 బ్లాస్టోసిస్ట్ పెట్టడం వల్ల మాత్రమే ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనేటివి ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొంతమందికి ట్విన్స్ వచ్చినా కూడా మధ్యలో హార్ట్ బీట్ అనేది ఒక ట్విన్ కి మిస్ అయ్యి అవి కూడా సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన అందరికీ ట్విన్స్ వస్తారని ఏం లేదు.